పొలంలో డ్రిప్ పైపులు వేయడానికైతే వాటన్నిటిని సెట్ చేసేసుకుంటున్నారు. మా వారేమో వాటికేవో థ్రెడ్స్ కట్టారంట. అవేమో ఎండకి ఎండి వానకి తడిచి థ్రెడ్స్ అన్నీ తెగిపోయాయి. ఇప్పుడేమో కన్ఫ్యూజ్గా సెట్ చేసుకుంటున్నారు. అదేదో ఫస్ట్ పెయింటింగ్ వేసుకుంటే సరిపోయిద్ది కదా, ఇంత కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండేది. నాకులాగా ఇలా తెలివిని యూజ్ చేస్తూ ఉండాలి. కష్టపడి చివరికి పైపులన్నీ సెపరేట్గా అయితే సెట్ చేసేసుకున్నారు. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. మేము పొలంలోకి వెళ్ళేసరికి చాలా డ్రిప్ అయితే లాగేశారు. ఇంకేం చేస్తాం, మామయ్య నేను తీసుకెళ్ళిన టిఫిన్ వాళ్ళిద్దరికి ఇచ్చేసాము. వాళ్ళేమో టిఫిన్ చేస్తూ ఉంటే నేనేమో వీడియోలు తీసుకుంటా ఉన్నాను. మామయ్య ఏమో చక్కగా వాళ్ళతో సోదైతే పెట్టేశారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ మనకెందుకులేండి, మన పని మనదే. మనమైతే వీడియోస్ ఆపం కదా. వాళ్ళకేదో ట్రిప్ చాలా దూరంగా ఉందని మామయ్య అయితే ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మావారేంటో అక్కడేదో పైప్ పగిలిపోయిందని ఆ అంకుల్ మావారు కింద మీద పడి అవంతా సెట్ చేస్తున్నారు. అసలు ఎంత బురద అయిపోయిందో. ఇప్పుడిప్పుడే పామాయిల్ గెలలు అయితే వస్తున్నాయండి. కొన్ని చెట్లకైతే చాలా ఉన్నాయి, ఇంకొన్ని చెట్లకైతే అసలు ఒక్క గెల కూడా లేకుండా ఉంది. నాకేదో వచ్చినట్టు హెల్ప్ చేస్తానని ఎగేసుకుంటా వెళ్ళిపోయానండి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పైప్ అంతా చిక్కులు చేసేసి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళకి ఇంకా కష్టాన్ని పెంచేశాను. అయినా నాకు ఇవన్నీ అవసరమా, నా వీడియో లేదో నేను తీసుకోక అన్నిట్లో వేళ్ళు పెట్టాను. వెళ్ళి తిడతారని ఇంక భయం వేసి ఆ పైపుని అయితే అక్కడ పడేసి నా పని నేను చూసుకున్నాను. అక్కడ నేను చేసిన పని అయితే ఏం లేదు, కానీ నా చెప్పులు చూసారా ఎంత మట్టిగా దుమ్ముగా అయిపోతున్నా. ఇంకా మనం అయితే సెల్ఫీ తీయకుండా ఉండలేం కదా. ఇంకా ఫైనల్గా మామయ్య ఏమో మోటార్ స్విచ్ ఆన్ చేయాలని పసుపు కుంకుమ వేసేసి ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టేశారు అక్కడ. ఇంకా మా వారైతే మోటార్ ఆన్ చేయగానే వెళ్ళిపోయి వాటర్ తాగుతున్నారు. ఎంతైనా ఆ ఫీల్ వేరుంటుంది కదా.